పిజ్జా ఓవెన్‌లో మార్కెట్‌లో చాలా మోడల్స్ ఉంటాయండి. ఇది బేసిక్ ఎంట్రీ లెవెల్ మోడల్ అండి. సో, దీనిలో చూస్తే మీకు లోపల పక్క 16 ఇంచ్ బై 16 ఇంచ్ ఉంటది. దీనిలో ఇలాంటి స్క్రీన్స్ 8 అంగుళాలయి 4 పడతాయి. అండ్ 10 ఇంచ్‌ది ఒకటే పడతది పిజ్జా. 12 ఇంచ్‌ది ఒకటే పడతది. 6 ఇంచ్ వచ్చేసి మళ్ళీ 4 పడతాయండి. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ స్టోన్ పిజ్జా అండి. స్టోన్ ఉంటది కింద పక్క. అండ్ ఈ హైట్ అనేది తక్కువ ఉంటదండి. సో, స్టోన్ బేసికల్‌గా ఏంటంటే ఇప్పుడు ఆ హీట్‌నది అబ్జర్వ్ చేసుకొని ఉంటదండి. థర్మాస్టాట్ ఆగినా హీట్‌ని, టెంపరేచర్‌ని వెంటనే డౌన్ చేయకుండా ఉండటం వల్ల పర్ఫెక్ట్‌గా బేకింగ్ అనేది అవుద్దండి. సో, హీటర్స్ పైన ఉంటాయి గదా! ఆ చీజ్ మెల్టింగ్ పైనున్న చీజ్ మెల్టింగ్ పర్ఫెక్ట్‌గా అవుద్దండి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇది క్వాలిటీ కొద్దిగా తక్కువుంటది. అంటే లోపల పక్క స్టీల్ ఫినిషింగ్ గాని, వైరింగ్ గాని, థర్మోస్టాట్స్ గాని. సో, ఇందాక మోడల్‌లోనే సేమ్ డబుల్ డెక్ 16/16, 16/16 2 కంట్రోల్స్ అండి. దీనిలో 4 హీటర్స్ ఉంటాయి. పైది సెపరేట్, కిందది సెపరేట్. సో, మార్కెట్‌లో ఎక్కువ ఏంటంటే ఇలా 3 హీటర్ మోడల్ ఉంటది. అంటే పైన హీటర్, మధ్యలో హీటర్, కింద హీటర్. అంటే ఈ మధ్యలో హీటర్ పైన స్టోన్‌కి అందించాలి. కింద పైన టాప్ చీజ్ మెల్టానికి అందించాలి. సో, టెంపరేచర్ రేంజ్ అనేది కరెక్ట్‌గా వీటికి సెట్ అవ్వదండి. 4 హీటర్స్ అవుతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుద్ది. ఇది గ్యాస్ ఓవెన్ అండి. ఇదిగోండి. 1 స్టెప్, 2 స్టెప్ పెట్టుకోవచ్చు. 12 ఇంచి 2 పెట్టుకోవచ్చు. ఎక్కడైతే కరెంట్ సప్లై లేదో ఈ కైండ్ ఆఫ్ మెషిన్స్ మొబైల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఈ మోడల్ ఏంటంటే పెద్ద సైజ్ అండి. 20 ఇంచ్ బై 20 ఇంచ్. 10 ఇంచ్ పిజ్జాలు 4 పడతాయి అన్నమాట. 12 ఇంచ్ మళ్ళీ మీకు ఒకటే పడతది. సేమ్ మోడల్ అంటే 16/16 లోనే కొద్దిగా ఫ్యాన్సీ మోడల్. అండ్ ఇంకోటి చాలా మంది బేకరీ ఓవెన్సే పిజ్జా ఓవెన్స్ కింద అమ్ముతారు. సో, అయి ఈవెన్ మేము అమ్ముతాము. బట్ నేను చూపించిన మోడల్సే పిజ్జాకి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఇదిగోండి. ఇది యాక్చువల్‌గా బేకరీ ఓవెన్ అండి. బేకరీ ఓవెన్‌కి కింద స్టోన్ ఉంది. సో, అవుద్ది దీనిలో గూడా. బట్ దానంత పర్ఫెక్ట్‌నెస్ అవుతే అవ్వదండి. సో, విజిట్ చేయండి మా స్టోరు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఎక్విప్‌మెంట్‌కి డీటెయిల్‌గా మీకు చెప్తాం. థాంక్ యూ.